అతివేగమే కారణమా? డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందా? లేక నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందా? ఎవరైనా సిగరెట్ కాల్చి బస్సులోనే వేయటం వల్ల మంటలొచ్చాయా? అసలేం జరిగింది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అదుపు తప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో 10 మంది గాయపడ్డారు. బస్సు బోల్తా పడడానికి గల కారణం అతివేగమే అని తెలుస్తోంది. బోల్తా పడిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే ఈ సమయంలోనే అద్దాలు పగలగొట్టుకొని చాలా మంది ప్రయాణికులు బయటపడ్డారు. ఈ క్రమంలోనే ఓ మహిళ బస్సులో ఇరికిపోవడంతో బయటికి రాలేకపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈలోపు మంటలు తీవ్రం కావడంతో బస్సులోని మహిళ సజీవ దహనమైంది. ఈ ప్రమాదంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను గద్వాల ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా విధిస్తున్నారు. ఎల్బీ నగర్, చింతలకుంట వద్ద తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించినట్లు గుర్తించారు. ఇక సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగింది. 2 రోజులుగా రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ నిన్న ఇవాళ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో చౌటుప్పల్ వరకు కూడా నెమ్మదిగా కదలాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికుల రద్దీతో రోడ్డంతా వాహనాలతో కిక్కిరిసిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు బస్సుల యాజమాన్యం అధిక ఛార్జీలు వసూలు చేయటం తప్పించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంలో విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అసలు ఈ ప్రమాదం నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందా? లేదా ఎవరైనా కావాలనే నిప్పంటించారా? లేదా ఎవరైనా ప్రయాణికుడు సిగరెట్ కాల్చి బస్సులోనే వేయటం వల్ల మంటలు వచ్చాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు విచ్చలవిడిగా అనేక మంది ప్రయాణికులను బస్సులెక్కించుకుని బస్సులకు కనీసం కొంతసేపు రెస్ట్ ఇవ్వకుండా అనేక ట్రిప్పులు తిప్పడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు.